రోహిత్, కోహ్లీ ఇద్దరూ టీమిండియాకు ఏళ్లుగా సేవలందిస్తున్నారు. అయితే టీ20లు, టెస్టులకు మాత్రం ఇప్పుడు పూర్తిగా దూరమైపోయారు. వన్డేల్లోనే ఆడబోతున్నారు. కెరీర్లో ఇద్దరూ మెగా ట్రోఫీలను అందుకున్నారు. కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ని మాత్రం ముద్దాడలేకపోయారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన జట్టులో రోహిత్ ఉన్నాడు. కెప్టెన్ గా 2024 టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడే. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీని కెప్టెన్ గాను అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మాత్రం రోహిత్ ఖాతాలో లేదు. గత వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్ వరకు వెళ్లిన ట్రోఫీని అందుకోలేకపోయింది. ప్లేయర్ గా 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో విరాట్ కోహ్లీ సభ్యుడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ ఉన్నాడు. 2013, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ కోహ్లీ సభ్యుడే. టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ని మాత్రం టచ్ చేయలేకపోయాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ కలిసి అందుకున్న టైటిల్ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ మాత్రమే. ఇద్దరి కెరీర్లోనూ WTC టైటిల్ తీరని కోరికగానే మిగిలిపోయింది. కోహ్లీ, రోహిత్ ఖాతాల్లోనే కాదు, భారత్ ఇంతవరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను అందుకోలేకపోయింది. 2 సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా నిలిచే అవకాశాన్ని మిస్ చేసుకుంది. తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా అద్భుతంగానే రాణించింది. ఫైనల్ వరకు వెళ్ళింది. కానీ ఫైనల్లో కలిసి రాలేదు. విరాట్ కెప్టెన్సీలోని భారత జట్టు రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. ఆ తర్వాతి సైకిల్లో మెరుపులు మెరిపించింది. అభిమానుల అంచనాలకు తగినట్టే రాణించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో సరికొత్త ఉత్సాహంతో ఆడింది. కానీ టైటిల్ పోరులో నిరాశ తప్పలేదు. రోహిత్ సేనను ఫైనల్ ఫోబియా వెంటాడింది. ఆస్ట్రేలియా చేతికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ వెళ్లిపోయింది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లోనూ భారీ అంచనాల మధ్య భారత్ బరిలోకి దిగింది. కానీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ చిత్తయింది. ఆ దెబ్బకు రోహిత్ సేన కోలుకోలేకపోయింది. తీవ్ర ఒత్తిడితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆడింది. 5 మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలిచింది. ఆ తర్వాత దూకుడు చూపించలేకపోయింది. తడబడింది. ఆతిథ్య ఆసీస్ ముందు టీమిండియా నిలువలేకపోయింది. ఆసీస్ కు సిరీస్ ను కోల్పోయింది. ఫైనల్ కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఒకవేళ ఫైనల్ చేరి ఉంటే ఆ మ్యాచ్ ముగిసే వరకు కోహ్లీ, రోహిత్ ఆడేవాళ్లు. టైటిల్ అందుకోవడానికి అవకాశాలు ఉండేవి. కానీ మూడోసారి టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను ఖాతాలో వేసుకోకుండానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ ముగిసింది. ఆ ఒక్కటి అందితే సీనియర్లు హ్యాపీగా ఫీల్ అయ్యేవారనే చర్చ జరుగుతోంది.